మరి తెలంగాణ బాగుబలి దుబ్బాకల అడుగు పెట్టింది. వారు వన్ సైడ్, వారు వన్ సైడ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి దుబ్బాక దుబ్బాక జై కాంగ్రెస్. గట్టిగా కేసీఆర్ ఫామ్ హౌస్ దానికి నడవాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈనాటి మన అందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు దిక్సూచి, భవిష్యత్ తరాలకు దిక్సూచి మన అందరి అభిమాన నాయకుడు, పెద్దలు, రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, మండల ప్రెసిడెంట్లకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, సీనియర్ నాయకులు సోమేశ్వరరెడ్డి గారికి, మరియు అశేషంగా తరలి వచ్చిన దుబ్బాక బిడ్డలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. ముత్యం రెడ్డి గారి ఆశయం కోసం రాజకీయాలకు వచ్చిన 30 సంవత్సరాలు దుబ్బాక నియోజకవర్గం నా కుటుంబం, ఒక కుటుంబం పెద్దగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మన కోసం. మనం సిద్దిపేట పైన ఆధారపడద్దు. సిద్దిపేట నాయకుల పెత్తనం మన మీద ఉండొద్దు. మన ఆత్మ గౌరవం కోసం
30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మహానేత ముత్యం రెడ్డి గారు. కానీ 9 సంవత్సరాలల్లా ఏ వివక్ష అయితే 30 సంవత్సరాల కింద ఉందో మళ్ళదే వివక్ష దుబ్బాక నియోజక ప్రజల పైన ఉంది. లాస్ట్కి ఈ ప్రాంతంలో కడగండ్ల వానబడి రైతులు పంటలు భూమి పాలైతే 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ఈ గజ దొంగ హరీష్ రావు ఈ ప్రాంతానికి ఎట్లొస్తాడు ప్రచారానికి అని నేను అడుగుతున్నా. ప్రతి ఒక్క రైతు నిలదీయాలి. నష్టపరిహారం ఇస్తా అని చెప్పి 5 నెలలైంది దుబ్బాక మండల ప్రజలకు ఒక్క 5 పైసలు కూడా ఇయ్యలే. కానీ సిద్దిపేట వాళ్ళకు వారం రోజులలో 10,000 రూపాయలు ఇచ్చిన ఈ సన్నాసిని దుబ్బాక నియోజకవర్గానికి ఎందుకు రాణిస్తామని అడుగుతున్నా. ఉద్యోగాలు రావట్లేదని యువకులు నిలదీస్తూ ఉంటే ఫారూక్ హుసేన్ మన పిల్లల్ని బెదిరిస్తుండు. ఓ ఫారూక్ హుసేన్, మా పిల్లల్ని బెదిరించి దుబ్బాక అడుగు పెడితే బిడ్డ నీకు శాతనైతే సిద్దిపేట రాజకీయం చేసుకో. నువ్వు ఉద్యోగాలు ఇయ్యలే కాబట్టి నిన్ను నిలదీస్తుంది యువత. ఆ యువత జోలికి వస్తే నీ బట్టలు ఉడదీసి దుబ్బాక పొలిమెరల నుంచి తరుముతామేమనుకుంటున్నావు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి సంగతి తెలుసు. 8-9 సంవత్సరాలు గెలిపించినాం. ఇవాళ గుర్తున్నది రేపు గుర్తుండదు. మెమరీ లాస్. ఆయన సొంత ఊరు కామారెడ్డి తుజాల్పూర్లా ఆయన అన్నను సర్పంచ్ గెలిపించనీకి స్కూల్ కట్టిస్తాడు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడు, కళ్యాణ మండపం కట్టిస్తాడు. ఒక్కటి కూడా కట్టని సొంత ఊరు కట్టని ప్రభాకర్ రెడ్డి మన దుబ్బాకకేమన్నా చేస్తాడా? ఒకసారి ఆలోచన చెయ్యండి. వాళ్ళ పూర్వీకులున్న భూములు ఏ ముత్యం రెడ్డి గారు చెక్ డ్యామ్ కట్టినరో ఆ 470 ఎకరాల వాళ్ళ పూర్వీకుల భూములు ముత్యం రెడ్డి కట్టిన చెక్ డ్యాముల ద్వారా ఈ రోజుకు వ్యవసాయం చేస్తుండ్రు. ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఇదే ప్రభాకర్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. నీ తుజాల్పూర్కే వస్తా, కామారెడ్డి నియోజకవర్గంలో అక్కడనే అడుగుదాం. ముత్యం రెడ్డి అభివృద్ధి చేసిండా, ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి చేసిండా, అక్కడ తేల్చుకుందాం. ఒకవేళ ముత్యం రెడ్డి చేయలేదని చెప్తే ఇప్పుడే ఎన్నికల నుంచి దిగిపోతాం. మిస్టర్ ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఆత్మగౌరవాన్ని నీ డ్రామాలు ఎవ్వడు నమ్మడు. మొన్న కేటీఆర్ వస్తాడట, కాంగ్రెస్ వాళ్ళు పొడిపిచ్చిర్రని. నిన్ను పొడిపించాల్సిన రాజకీయాలు లేవు. 40 సంవత్సరాలు నీతివంతమైన పాలన చేసినాం. నీ ఎస్పీ నీ కమిషనర్ చెప్తుంది, దానిలో ఎక్కడ కూడా రాజకీయ కోణాల్లో లేదు. వ్యక్తిగతంగా దళిత బంధు రాలేదని కోపంతో చేస్తే కాంగ్రెస్ మీద వేయాలి, ఎట్లన్నా గెలవాలని చూస్తుండు. మొన్న ఎన్నికల లెక్కనే ఇప్పుడు కేటీఆర్ రఘునందన్ రావు తిట్టుకుంటుండ్రు. వాళ్ళ కార్యకర్తలతో చెప్తుండ్రట, మనం 3వ స్థానంలో ఉన్నాం, బీజేపీని గెలిపించుకుందాం, మీరు బీజేపీకి ఓటేయండి అని కేటీఆర్ మనుషులు దుబ్బాకల ప్రచారం చేస్తుర్రు. కాబట్టి ఆలోచన చెయ్యండి. ముత్యం రెడ్డి గారు అభివృద్ధి చేసిండు, మళ్ళా ఆ విధంగా అభివృద్ధి చేస్తా. మీ బిడ్డనైనా నేను. సిద్దిపేట నాయకుల పెత్తనం దుబ్బాక నియోజకవర్గంలో 9 సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి వాళ్ళందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దుబ్బాకకి రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా. ముత్యం రెడ్డి గారి ఆశయం అది. పీజీ కాలేజ్ తీసుకొస్తా. మళ్ళా చేనేత కార్మికులకు కూడా పవర్ లూమ్ వ్యవస్థ తీసుకొస్తా. ఎందుకు నేను అంటున్నా తెలుసా? కనీసం కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఏ కేసీఆర్ అయితే చదువుకున్నాడో ఆ వ్యక్తికి ఇప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. కేసీఆర్ చదువుకున్న కామారెడ్డిలా ఎవరైతే ఆ చేనేత కార్మికుడు ఉన్నాడో ఆ చేనేత కార్మికుడికి ఇప్పటికి కూడా ఇల్లు ఇయ్యలే. కాబట్టి ఆలోచన చెయ్యండి. మోసం తప్ప ఏమీ లేదు. ఇక మొన్న పువ్వు పార్టీ ఆయన గెలిచిండు. ఆయన ఏం చెప్తాడు? నేను ప్రశ్నించే గొంతులు అంటాడు. ప్రశ్నించే గొంతులు ప్రజలు కావాలి, జవాబు చెప్పేవాడు నాయకుడు కావాలి. ప్రశ్నించేవాడు నాయకుడు కాలేడు. ప్రశ్నించే వాళ్ళు జనం కావాలి, జవాబు చెప్పేవాడు నాయకుడు కావాలి. 3 సంవత్సరాలు ప్రశ్నిస్తావు, మళ్ళా గెలిపిస్తే 5 సంవత్సరాలు ప్రశ్నిస్తావు. నీ ప్రశ్నలు ఎవరికి కావాలి? మాకు కావాల్సింది జవాబులు.
జవాబులు తీసుకొచ్చే నాయకుడు కావాలి. ఆ నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన మాయ మాటలు నమ్మొద్దు. మొన్న ఎన్నికలలో నా మీద దొంగ వీడియో పెట్టిండు. ముత్యం రెడ్డి కొడుకు రాత్రే టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిండు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో నీతివంతంగా ఒక పైసా అవినీతి చేయకుండా పారదర్శకంగా ప్రజల కోసం పనిచేసినాం. మా నాయన మంత్రి ఉంటే నేను అమెరికాలో పనిచేసిన, మా అమ్మ బాయి కాడ పనిచేసింది. మీ నాయన ముఖ్యమంత్రి అయితే నువ్వు మంత్రి అయినావు, మీ బావ మంత్రి అయిన, మీ చెల్లె ఎంపీ అయింది. కానీ మేమెప్పుడు రాజకీయ జోక్యం చేసుకోలే, నీతివంతంగా పాలన చేసినాం. చేతనైతే ప్రజలకు సేవ చేసినాం, లేకపోతే వ్యవసాయం చేసుకున్నాం తప్ప ఇలాంటి మాయ మాటలు చెప్పలే. దొంగ వీడియోలు పెడతారు, మాయ మాటలు పెడతారు. నేను దుబ్బాక ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. ఒకవేళ మీరు బీజేపీకి ఓటేస్తే అది మోరీలేసినట్టే. వాళ్ళ ప్రభుత్వం వచ్చేది లేదు, ప్రభుత్వం వచ్చేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచన చెయ్యండి. ఇంకొకటి, వాళ్లకు మాత్రం ఓటేయద్దు. ఇంకో విషయం, ఎవరికైనా పోడు భూములు ఉన్నాయా? పోడు భూములు ఉన్నాయా? హైదరాబాద్లో భూములను నమ్మిండు. ఇక ఉన్నది దుబ్బాక నియోజకవర్గం మన భూములే, అసైన్డ్ భూములు, లావణి పట్టాలు. ఆ లావణి పట్టాలు గుంజుకుంటాడు, మన జాగ తీసుకుంటాడు. ఆ లావణి పట్టాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో వచ్చే పార్టీయే ఇక్కడ రావాలి. నేను ముత్యం రెడ్డి కొడుకుగా మాటిస్తున్నా, రాజీ లేని పోరాటం చేస్తా. నేను ఒక కుటుంబ సభ్యుడిగా మీ ముందుకు వచ్చిన, నాకు ఆపద వచ్చిననే మీ దగ్గరికి వస్తా, మీకు ఆపద వచ్చినా నేనే మీ దగ్గరకు వస్తా. ఖచ్చితంగా దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెడతా, మాట తప్ప మడమదిస్తా. అవసరం అనుకుంటే ప్రాణ త్యాగం చేస్తా. ముత్యం రెడ్డి గారి ఆశయ సాధనకై నేను మరణిస్తే, ముత్యం రెడ్డి గారి ఆశయ సాధనకు నేను మరణిస్తే, నా కుటుంబ సభ్యులైన మీరు నా స్థానంలో ఉండి ముత్యం రెడ్డి గారి ఆశయ సాధనకు ముందు కదలాలని అడుగుతున్నా. ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుందాం. 9 సంవత్సరాలు నష్టపోయినాం. రేవంత్ అన్న గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం. దుబ్బాక అభివృద్ధిని బాటలు పడదాం. మీరందరికీ, మా కుటుంబం ముత్యం రెడ్డి గారు ఎంతో సేవలు చేసిండ్రు. కాబట్టి మీ అందరికీ నన్ను గెలిపించండి శాసనసభ్యుడిగా. మీ అందరికీ 2 కాళ్ళ మీద ఉండి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకోటేయండి. నేను మాటిస్తున్నా, డిసెంబర్ 3 నుంచి దుబ్బాకకు ముత్యం రెడ్డి పాలన తీసుకొస్తా. తెచ్చుకుందామా? ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ ఆశాజ్యోతి, పెద్ద గౌరవనీయులు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారు మనకు అమూల్యమైన సందేశం ఇవ్వగలుగుతాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, మీరు అనుకున్నది జరగాలన్నా దుబ్బాక అభివృద్ధి పదం వైపు నడవాలన్నా డిసెంబర్ 9 తారీఖు వరకు మీరందరూ ఈ ఉత్సాహాన్ని, ఊపుని కొనసాగించాల్సి ఉంటుంది. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు
దుబ్బాక శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీతికి నిజాయితీకి మారుపేరైన చెరుకు ముత్తంరెడ్డి గారి కుమారుడు నా మిత్రుడు చెరుకు శ్రీనివాసరెడ్డిని ఈరోజు మీ ప్రాంత శాసనసభ అభ్యర్థిగా నిర్ణయించి దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అని చెప్పి పార్టీ నన్ను ఇక్కడికి పంపించింది. మీరు ఇంత బ్రహ్మాండమైన స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ దుబ్బాకకు ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర రాష్ట్ర రాజకీయాలలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈనాడు ప్రత్యేక తెలంగాణ కావచ్చు, ఈ ప్రాంతం పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసి నేల కొరిగిన చాలామంది మా అన్నలు ఈ ప్రాంతం నుంచి వచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పేద ప్రజల సమస్యల మీద, ఈ ప్రాంత గిరిజనుల భూముల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిండ్రు. ఆనాడు పెద్దలు ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు దుబ్బాక ప్రాంతానికి రావాల్సిన నిధులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడ్డంపడి ప్రతిసారి ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులను సిద్దిపేటకు తరలించకపోతుంటే పెద్దలు ముత్యంరెడ్డి గారు మీకోసం కొట్లాడి, మీకోసం నిలదీసి ఆనాటి ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చిండు, మీకోసం కొట్లాడిండు. అదేవిధంగా ఆ తర్వాత ఈ ప్రాంతంలో రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మామ ఏ విధంగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిండో, అల్లుడు హరీష్ రావు కూడా మీ ప్రాంతానికి రావాల్సిన నిధులను మీ ప్రాంతానికి రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తరలించకపోయిండు. పాపం ఆనాడు రామలింగారెడ్డి గారు ఎంత మొత్తుకున్నా ఎవరు వినేటోళ్ళు లేకుండా పోయినరు. అందుకే 2009-2014 మధ్యలో పెద్దలు ముత్యంరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ ఈ ప్రాంతానికి గౌరవం దక్కింది. ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిధులు ఇచ్చిండ్రు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించిండ్రు. హరీష్ రావు కంటే సీనియర్ అయిన రామలింగారెడ్డిని దుబ్బాకను ఒకవేళ గౌరవించేదే ఉంటే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న రామలింగారెడ్డిని హరీష్ను కాదని ఎందుకు చంద్రశేఖరరావు మంత్రి చేయలేకపోయిండు, ఎందుకు దుబ్బాకకు అన్యాయం చేసిండు అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతానికి వచ్చిన ఆసుపత్రులు కావచ్చు, ఈ ప్రాంతానికి వచ్చిన కాలేజీలు కావచ్చు, ఈ ప్రాంతానికి కేటాయించిన నిధులు ఏవైనా ఈ ప్రాంతానికి రద్దు చేసి సిద్దిపేటకు తీసుకుపోయేది మామ అల్లులకు అలవాటైంది. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఉప ఎన్నికల సందర్భంగా నేనే ఈ ప్రాంతంలో స్వయంగా 20 రోజులు దాదాపుగా అన్ని గ్రామాలు, అన్ని మండలాలు తిరిగి ఈ ప్రాంత ప్రజలల్లా, రైతులల్లా, విద్యార్థులల్లా, నిరుద్యోగులల్లా, దళితులల్లా, గిరిజనులల్లా, మైనారిటీలల్లా, మహిళలల్లా చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రాంతంలో చెరుకు శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా చేయండి, ముత్యంరెడ్డి గారు ఆకాంక్షించిన అభివృద్ధిని, ముత్యంరెడ్డి గారి లాంటి నిజాయితీ పాలనను ఈ ప్రాంతానికి ఇస్తామని చెప్పినాం. కానీ ఉప ఎన్నికలల్లా మీరందరూ ఆలోచన చేసిండ్రు, లేదా మీరందరూ లేదా కేటీఆర్ వాళ్ళ బంధువు గెలవాలని ఈ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు. ఆయన చెప్పిండు ఆనాడు కేంద్రం నుంచి, నరేంద్ర మోడీ నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తా, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేపిస్తా అని.
ఆనాడు మాటలు నమ్మిండ్రు. ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు శాసనసభలో మీ ప్రాంత సమస్యలను వినిపించడానికి మీ గలమై మీ ప్రాంత సమస్యలను వినిపిస్తా అన్నాడు. మరి ఈరోజు 3 ఏళ్ల కాలం పూర్తి అయింది. రఘునందన్ రావు గారు ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు తెచ్చిండా? మీ ప్రాంత అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డా? లేకపోతే శాసనసభలో మీ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించి ఈ ప్రభుత్వం మెడలు ఏమైనా వంచిండా? ఆలోచన చెయ్యండి. ఇవాళ రఘునందన్ రావు గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉంటే, నరేంద్ర మోడీతో ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ తెచ్చుంటే, నరేంద్ర మోడీతో ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుంటే, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించి ఉంటే, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఓ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినుంటే రఘునందన్ రావు గారు ఈసారి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగే అధికారం ఉంటుండే. వారు ఆ పని చేయలేదు. వారు ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ రాజకీయాలలో మునిగి తేలి వాళ్ళ నాయకుల్నే నరేంద్ర మోడీని, అమిత్ షాను, వాళ్ళ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో ఆయన బిజీగా ఉన్నాడు తప్పితే మన దుబ్బాక కోసం ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలే. అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్తదనం, కానీ ఆయన పాత చింతకాయ పచ్చడే మీకు తెలియనోడు గాడు. ఈ పాత చింతకాయ పచ్చడిని 2 సార్లు ఎంపీగా మీకు గెలిపించారు. నేను అడుగుతున్నా, ఆయన బాసే, ఆయన దొరనే ముఖ్యమంత్రి కదా, ఆ దొరత గడి దగ్గర కాపలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు దుబ్బాకకు నిధులు తేలేదు? ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయించలేదు? ఎందుకు దుబ్బాకకు పీజీ కాలేజ్ తేలేదు? ఎందుకు చేగుంటలో డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు? ఎందుకు ఈ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించలేదని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఈ పేదలకు అందుబాటులోకి తేలేదని నేను అడుగుతున్నా. నిరుద్యోగ యువకులకు ఆయన ఎలాంటి పని చేయలే. మరి నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి దాదాపుగా ఎంపీకున్నా నువ్వు ఏమీ చేయకపోను. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెద్ద చింతగాడి లెక్క, వాళ్ళ పక్కన బంట్రోతు లెక్క ఉన్నావు, కానీ ఏ రోజన్నా ఈ దుబ్బాక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినవా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, రఘునందన్ రావును చూసిండ్రు, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, ఇక చూడడానికి ఏమీ లేదు వాళ్ళిద్దరిని. ఆనాడు పెద్దలు చెరుకు ముత్యం రెడ్డి గారిని చూసిండ్రు. నీతికి నిజాయితీకి మారిపేరు చెరుకు ముత్యం రెడ్డి గారు. ఈ ప్రాంత రైతులకు ఆదర్శ రైతు చెరుకు ముత్యం రెడ్డి గారు. నాడు చెరుకు ముత్యం రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాలలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు. అమ్మ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అమ్మ మనందరికి అమ్మలాక చెరుకు ముత్యం రెడ్డి గారి సతీమణి బాయికాడికి పోయి తమ కూలి వాళ్ళతో సమానంగా వ్యవసాయాన్ని చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలకు సేవలు అందించే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎత్తుంటున్నాళ్ళు. ఆదర్శ కుటుంబంగా ఆనాడు చెరుకు ముత్యం రెడ్డి గారి కుటుంబం ఉన్నది. అదేవిధంగా ఆ పక్కనే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఉద్యమంలో చెప్పిండు, నేను నా ముసల్ది ఇద్దరమే ఉన్నాం, ఆమె వండి పెడుతుంది, నేను ఉద్యమం చేసి పెడతా, నా పిల్లలు అమెరికాలో ఉండరని. కేసీఆర్ జర గుర్తింపు రాగానే, వసూళ్ళకు అవకాశం రాగానే అమెరికాలో బాత్రూమ్లు గడిగే కేటీఆర్ ఇంకెంతకాలం బాత్రూమ్లు గడుగుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి వసూళ్ళ దందాలు చేసి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకొని ఇవాళ రాజకీయాలకు వచ్చి 1,000 కోట్ల రూపాయలకు పడగలెత్తిండ్రు. వాళ్ళకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యింది. ఈ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబం అయింది వాళ్ళు తప్ప పేదలందరూ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది. అందుకే మిత్రులారా,
ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని. నీకేం నొప్పి అని నేను అడుగుతున్నా. ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకేం నొప్పి అని అడుగుతున్నా. బరాబర్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలాగా ఈ జెండా మోసి తప్పకుండా రేపు డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా దుబ్బాక కావాల్సిన రెవెన్యూ డివిజన్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు అప్రమత్తంగా ఉండండి. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పితప్పి కాంగ్రెస్ కాకుంటే ఎవరికైనా ఓటేస్తే మళ్ళీ మీ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది. మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండాలి, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండాలి. అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ నిన్నమన్నా వగల ఏడుపులు ఏడుస్తున్నాడు ఊరూరు తిరుగుతూ. ఏమంటాడా ఆయన? నేను బక్కోని ఈ బక్కోని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారని. నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా కేసీఆర్, బక్కోనికి మహా అయితే బుక్కెట్ బువ్వ కావాలి, 2 పెగ్గుల మందు కావాలి. బక్కోనికి అంతకంటే ఎక్కువ అవసరమా? బక్కోనికి ఏం కావాలనే? బతకడానికి బుక్కెట్ బువ్వ కావాలి. వాళ్ళ కేసీఆర్ లెక్క వ్యసనం ఉంటే 2 పెగ్గులు కావాలి. కానీ 1,00,000 కోట్ల రూపాయలు మింగినావు. 10,000 ఎకరాల భూములు నగరం చుట్టూతో ఆక్రమించుకున్నావు. నువ్వు బక్కోనివి కాదు, నువ్వు బకాసురుడిని మింగడానికి. ఫామ్ హౌస్ల అంటే నువ్వు కుంభకర్ణుడివి. అందుకే కేసీఆర్ లేస్తే మింగుతాడు, మింగుతే పంటాడు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోడు. ఈ దుబ్బాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇక్కడికి వచ్చిన కాలేజీలు కావచ్చు, ఇక్కడికి వచ్చిన నిధులు కావచ్చు, ఈ దుబ్బాకకు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తీసుకెళ్ళిండు. నిజంగానే ఓ పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కేటీఆర్ ఉన్నాం, మేము బంగారు తునక లెక్క చేస్తామని అన్నారు. మరి 10 ఏళ్ళు అయింది సన్నాసులారా, ఎందుకు దుబ్బాకను బంగారు తునక లెక్క తయారు చేయలే? బొందలగడ్డ దుబ్బాకగా మార్చారు. అందుకే ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంది. మీ ప్రాంత అభివృద్ధి మీరే నాయకులు. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మా అక్కలందరూ అందింటారు, అయ్యా మాకు కూడా తెలుసు కేసీఆర్ ఎంత దుర్మార్గుడో, మరి మీరు వస్తే ఇందిరమ్మ రాజ్యంలో మాకేమొస్తుంది అని మా అక్కలు చూస్తారు. ఎందుకంటే ఊరికి పోయి మళ్ళీ మనోళ్ళందరికీ ఊర్లో చెప్పాలి కాబట్టి. అందుకే మా అక్కలకు సోనియమ్మ ఆలోచన చేసింది, తెలంగాణ ఆడబిడ్డలను ఆదుకోవాలన్న ఆదేశాలు మాకు ఇచ్చింది. అందుకే సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తే జీతం ఎట్లొస్తుందో ప్రతి నెల 1వ తారీఖు నాడు మా ఆడబిడ్డల ఖాతాలలో 2,500 మా ఆడబిడ్డలకు ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ ఆదేశించింది. ఇదే కాదు, నాడు కష్టాలు తీరవడానికి, మీ కన్నీళ్ళను దూడవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ దీపం పథకం ద్వారా మీకు గ్యాస్ పొయ్యి సిలిండర్ కూడా 400కే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిండ్రు. ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 1,200 రూపాయలు చేసిండ్రు సిలిండర్. అందుకే ఈరోజు ఈ ఆడబిడ్డల్ని పేదోళ్ళని ఆదుకోవడానికి ఇందిరమ్మ రాజ్యంలో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, మా అక్కలకి ఇంటాయనతో కొట్లాడినా, పండుగ పూట అమ్మగారింటికి పోదామన్నా, ఎప్పుడన్నా పిల్లలకు సెలవులు వస్తే తీర్థయాత్ర పోదాం, గుళ్ళకు పోయి దర్శనం చేసుకుందామన్నా బస్ కిరాయిల బెడద. ఇంటాయన అడిగితే ఇప్పుడు ఎందుకులే అంటాడు, లేకపోతే పండుగ ఉంది కదా ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటాడు. అందుకే మా ఆడబిడ్డలు
ఏడ ఆర్టీసీ బస్సు కనిపించినా చెయ్యడ్డం పెడితే ఆపేటట్టు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా బస్సులలో మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకంలో ఈనాడు కేసీఆర్ ఉంటే మీకు 1,00,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. తులం బంగారం అనగానే మా అక్కల ముఖాలలో వెలుగు సంతోషంగా అనిపించింది. మీ అందరికీ తలా తులం బంగారం ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మా ఆడబిడ్డల ముఖాలలో మేము సంతోషం చూస్తాం. ఇదే కాకుండా బావి కాడనే ఉచిత కరెంటు కాదు, పేదలకి ఇంటికాడ కూడా మీ ఇండ్ల కరెంటు బిల్లులు వచ్చే నెల నుంచి కట్టాల్సిన పని లేదు. పేదవాళ్ళ ఇళ్లకు ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా 24 గంటల విద్యుత్తు వ్యవసాయానికి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును రైతులకు 24 గంటలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, రైతు బంధు పథకం కాంగ్రెస్ వస్తే బంద్ అవుతుంది అంటున్నాడు కేసీఆర్. కేసీఆర్ ఎట్లా తయారైందంటే మతిపోయి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా భూమి లేని పేదలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి పేదవాడికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా మిత్రులారా, చదువుకునే పిల్లలకు ఫీజుల కోసం భయపడాల్సిన పని లేదు. మీకు నచ్చిన కాలేజీలో మీరు చదువుకోవచ్చు. 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు మీకు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆనాడు పేదోళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ పెళ్ళైన ప్రతి వాడికి ఆయల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని పేదల్ని ఊరిచ్చి మోసం చేసిండు. కానీ ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నేను అడుగుతున్న దుబ్బాక ప్రజల్ని, మీకెవరికైనా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడున్న మా పెద్దమ్మలు చెప్పాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి ఏ పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ పక్కనే 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంచగుట్టలో 10 ఎకరాల 150 బెడ్రూమ్ల ఇల్లు ఆయన కట్టుకుండు. అందుకే ఈరోజు పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా పెన్షన్, మీ ఊర్లో ఎంత వస్తుంది పెద్దమ్మ? పెన్షన్ ఎంత వస్తుంది ఈసారి నీకు? ఎంత? ఇంతే కదా. ఇంత అంటే ఎంత? ఇప్పటి దగ్గర గట్టిగా అరుస్తారు కదరా నాయన. ఇంత అంటే ఎంత? 2,000 కదా. ఇంత అంటే 2,000 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే మా పేదోళ్లకు మా పెద్దోళ్ళకు వచ్చే పింఛన్ 2,000. వచ్చే నెల కేసీఆర్ను మీరు బొంద పెడితే మీకు ఇంత ఇచ్చే బాధ్యత నాది. ఇగో ఇంత అంటే ఎంత? గట్టిగా చెప్పురా నాయన, కేసీఆర్కి వినిపించాలి. కేసీఆర్ కూడా రిటైర్ అవుతున్నాడు, ఆయనకు కూడా ఇస్తా పెన్షన్. కేసీఆర్ కూడా వచ్చే నెల నుంచే ఇంత పెన్షన్ ఇస్తా. అదేవిధంగా మా పేదోళ్ళకి ఇల్లు కట్టియాలి. కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. మీడియా మిత్రులారు ప్రత్యేకంగా రాసుకోరి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. యాడ కట్టిస్తాం? చెర్లపల్లి జైల్లో కట్టిస్తాం. ఎందుకంటే 1,00,000 కోట్లు పందికొక్కు లెక్క మెక్కిండు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. అందుకే ఈ అవినీతి తిమింగలాన్ని చెర్లపల్లి జైలుకు పంపిస్తే మరి బిడ్డ కొడుకు కోడలు వచ్చిరి, బిడ్డ అల్లుడు కూడా ఆడికే వచ్చారు చెర్లపల్లికి. మళ్ళీ ఆడుంటారు వాళ్ళు.
అందుకే చంద్రశేఖరరావుకు గ్యారంటీగా ఈ తెలంగాణ మా కార్యకర్తల సాక్షిగా మాటిస్తున్న శర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుడు ఖాయం, దోచుకున్నదంతా కక్కించుడు ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకే మా పేదోళ్ళకు కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా కోడలకు 2,500 రావాలన్నా, చేయుత పెన్షన్ అత్తకు 4,000 నగదు రావాలన్నా, 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలన్నా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నా, మీ ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, మీ పొలానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్నా, మీ చదువుకునే పిల్లలకు 5 లక్షల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా, ఇల్లు లేని వాళ్లకు పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా, ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి 25,000 ఓట్లతోని 25,000 ఓట్లతోని మీ బిడ్డను చెరుకు ముత్యం రెడ్డి గారి వారసుని నీతికి నిజాయితీకి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించురి. ఆయనలో ఉప ఎన్నికలలో నేను చెప్పిన మీకు మాట ఇచ్చిన మీకు గుర్తుండాలి. శ్రీనివాస్ రెడ్డి గెలిచినా ఓడినా రాబోయే 30 ఏళ్ళు మీ బిడ్డగా, మీ సేవకుడుగా, మీ సోదరుడుగా, మీ కుటుంబ సభ్యుడుగా మీతోనే ఉంటాడు. ఈ గడ్డ మీద పుట్టిండు, ఈ మట్టిల్నే కలుస్తాడు. మీ కష్టాలు తెలిసినోడు, ఎన్నికల్లో గెలవని ఓడని ముత్యం రెడ్డిని ఆదర్శంగా మీకు సేవ చేస్తాడని చెప్పిన ఈ 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యే లేడు, మీ ఎంపీ లేడు, కానీ మీ ముంపు భూములకు, మల్లన్న సాగర్ బాధితులకు, ఈ ప్రాంత రైతుల సమస్యల మీద సుప్రీంకోర్టు వరకు కొట్లాడడమే కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ బిడ్డ మీకోసం కొట్లాడి. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, రఘునందన్ రావుని ఎమ్మెల్యేని చేస్తుంది, ప్రభాకర్ రెడ్డిని 2 సార్లు ఎంపీని చేస్తుంది, మరి నిజాయితీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తారా లేరా అని నేను అడుగుతున్నా. ఇస్తారా? ఇస్తామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తురి. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, 2 చేతులు ఉంటే 2 కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? రెడీ. మార్పు కావాలి. గట్టిగా మార్పు కావాలి. అదే విధంగా మిత్రులారా, నేను బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి. సరేనా? బాయ్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మిత్రులారా, సోమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు గాల్ రెడ్డి నాకు దగ్గరోళ్ళు, సన్నిహితులు, తప్పకుండా ఈ దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ను గెలిపించండి. పెద్దలకు మిత్రుడు గాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానం, అవకాశం కల్పిస్తుంది. అందరు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన
మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు